అర్థం చేసుకోవాలి? ప్రస్తుతం వచ్చిన తాజా వార్త ప్రకారం ఎస్ఎస్ఎంకే పార్టీ నాయకుడు మరియు ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన సుందరి రాజన్ తన నియోజకవర్గంలో గెలిచారు. ఎస్ఎస్ఎంకే పార్టీ మళ్లీ అధికారానికి రావటం ఖాయమని ఫలితాలు చెప్తున్నాయి. ఇదిగో చూడండి సార్, మీరు అపోజిషన్ పార్టీ అధికారానికి వస్తుందని గట్టిగా చెప్పారు కదా. ప్రజలు మళ్ళీ అధికార పార్టీకి ఇంకొక ఛాన్స్ ఇద్దాం అనుకున్నారని. మధ్యలో జోక్యం చేసుకుంటున్నాను, క్షమించండి. ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది, చూద్దాం. చాలా సేపటి నుంచి రామాపురం నియోజకవర్గంలో లెక్కింపు ఆగిపోయింది. అది ఇప్పుడు మళ్లీ మొదలైంది. అందులోనూ మహారాజే ముందస్తులో ఉన్నారు. ఈ పరిస్థితి మారుతుందా లేదా కొనసాగుతుందా వేచి చూద్దాం. రామాపురంలో పోటీ చేసిన మహారాజు 3వ రౌండ్ నుంచే ఆధిక్యంలో ఉంటూ 10వ రౌండ్లో మహారాజు 348 ఓట్లు వెనుకబడ్డారు. ఎరా రత్న, మళ్ళీ అధికారంలోకి వచ్చారనుకుంటా. ఇక్కడంతా పోటాపోటీగా ఉంది. ఇంకా ఎంతసేపు అని ఇక్కడ గొడవ చేస్తూ కూర్చుంటాం? ఎందుకో మనం అవమాన పాలవుతాం అనిపిస్తోంది. అవమాన పాలవుతామా? దానికి కారణం ఎవరు? నువ్వేగా ఊరికే వీధిలో వాళ్ళందరినీ కలికి ఎక్కడ దాకా తెచ్చావో తెలుసా? ఇప్పుడేమంటావు? వాళ్ళనేం చెయ్యొద్దా? అయ్యా సామి, నువ్వేం పీకొద్దావు. నేను నిన్ను చంపాలనే కసిలో ఉన్నా వెళ్ళిపో. ఓ పిచ్చ నా కొడక. తర్వాత అభ్యర్థి అయినటువంటి 327 ఓట్లు. తర్వాత అభ్యర్థి నాన్న ఇక్కడే ఉండి వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు అయ్యా నువ్వు? ఉండు నాన్న, వచ్చేస్తాను. అనిత పొందిన ఓట్లు 7. లీలా, నాన్నతోనే ఉండి జాగ్రత్తగా చూసుకో. వచ్చేస్తాను. నువ్వెక్కడికి వెళ్తున్నావు? వచ్చేస్తాను. వీరా, నాన్న నాన్న సరే నాన్న. జాగ్రత్తగా చూసుకో. నేను చూసుకుంటాను చెప్తున్నానుగా. నువ్వు వెళ్ళు నాన్న దగ్గరికి. అమ్మా ఏమీ లేదమ్మా, ఏమీ లేదు. బాబు అది ఎలా ఇవ్వు, నేను చూస్తాను.
32 రామాపురం రిజర్వ్డ్ స్థానం ఆఖరి రౌండ్ లో ఎస్ఎస్ఎంకే అభ్యర్థి ఎస్ మహారాజు 65,551 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అభినందనన్నా, గెలిచారుగా. ఈ తమ్ముడిని మర్చిపోవద్దు. నిన్నెలా మర్చిపోగలి చెప్పు. నువ్వు అడిగింది న్యాయమే. అందుకు కావలసిన అర్హత, అనుభవం అన్నీ మీ నాన్నకున్నాయి. అంతేకాదు, ఇలాంటి న్యాయాలు మన దేశానికి ఇంకా చాలా అవసరం. న్యాయం ఇది ఇక్కడున్న అన్ని వర్గాల వారికి చేరాలి, తప్పకుండా చేరాలి. నేనిప్పుడు కూర్చున్న ఈ సీటుతో సహా అదేగా న్యాయం. చూద్దాం. పాతకాలంలోలా ఉండకూడదనే చూస్తున్నాను. మారకపోతే మీలాంటి కుర్రాళ్ళు మమ్మల్ని ఊరికే వదిలేస్తారా ఏంటి? ఇవ్వు. హరే చెయ్యబయ్యా, ఇమ్మంటుంటే. వెళ్ళు, వెళ్ళి గెలిచిరా. గౌరవనీయులైన సభా అధ్యక్షులు గారు, ఏంటి చూస్తున్నావు? ఇకపై నీ బెదిరింపులకి ఇక్కడ ఎవ్వడూ భయపడ్డావు. ఇంకా నువ్వు తుపాకీ తీసుకొని బెదిరించినా కూడా ఒక్కొక్కడు వాడి పని చూసుకొని వెళ్ళిపోతా ఉంటాడు. అర్థమైందా? పో. అన్ని కులాలు, అన్ని మతాలు ఒకటే. చేసే వృత్తే దైవం. అందరూ సమానం. పుట్టుకతోనే అందరం ఒకటే.
భిన్నత్వం అనేది మీరు చేసే వృత్తిలో మీ ప్రతిభని బట్టే చెప్పాలి. నమస్కారం.